హాయ్ అండి అందరికీ మన సారీల మీదకి ఇప్పుడున్న ట్రెండ్ బట్టి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు ఏ విధంగా సెట్ చేసుకోవాలి కలర్లు అనేది మన వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో చీరలకు ఎప్పుడు కూడా బ్లౌజ్ డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్స్ ట్రెండింగ్ లో ఉండాలి, అలాగే సింపుల్ గా అయిపోవాలంటే చూడండి ఇక్కడ ఉన్న రెండు సైడ్లు అంచు వచ్చినప్పుడు ఒక సైడ్ అయితే మనం చేతులకు వేసేస్తాం కదా, ఇంకొక సైడ్ మిగిలిన అంచు పైనుంచి ఇలా మోడల్ నెక్ కట్ చేసి బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే అది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి ట్రెండింగ్ లో ఉంది. బ్లౌజ్ పైపింగ్ తో సహా స్టిచ్ వేసేసాక మీరు నెట్ వేసి మధ్యలో ఈ విధంగా బటన్స్ పెట్టారంటే ట్రెండింగ్ తో అది చాలా సింపుల్ గా డ్రాప్ మెడని ఇలా కట్ చేసి మధ్యలో ఇలా హ్యాంగింగ్ తాడు ఇచ్చారంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. హ్యాంగింగ్ తాడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి, న్యూ లుక్ అదిరిపోద్ది. సింపుల్ గా ఉండాలి, చిటుకులో కుట్టేయాలి. అలాగే ఈ మధ్యలో అంచులు బ్లౌజులు సారీలు ఎక్కువ వస్తున్నాయి కదా, ఒక అంచు అయితే పాడైపోతుంది. ఆ అంచులతోటి ఇలా చెయ్యండి, మోడల్ అదిరిపోద్ది. ఇది చూడండి ఒక అంచునైతే మనం హ్యాండ్స్ కి వేసి మిగతా అంచుని ఈ విధంగా మోడల్ ఇచ్చారు, ఎంత బాగుంది, న్యూ లుక్ గా. అంచు ఖరీదైన సారీలకి రెండు పక్కల ఇస్తున్నారు కదా అంచులు, ఒక అంచునైతే పక్కన పెట్టేయకుండా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ మోడల్ చూడండి, ఇది నాకు చాలా ఇష్టం, కానీ కట్టుకుని బయటకు వెళ్ళాలంటేనే భయం. ఎందుకంటారా, వీధి మొత్తం మన గురించే మాట్లాడుకుంటారండో. ఇలా లేసుల కింద వచ్చింది నాకు ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు నాకు చెప్పుల జాతి ఉండేది, దానికి ఇలా లేసులు ఉండేవి, బ్లాక్ చెప్పులు. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ చూడండి, పప్పు హ్యాండ్స్ వచ్చి మనకి రిబ్బన్ మోడల్ లాగా చాలా బాగుంది కదా. అయితే నడుం కాస్త మనం పెద్దది పెట్టుకోవచ్చు, కుట్టుకోవచ్చు. ఇది కూడా బాగుంది, కానీ నడుం లేదని సందేహించకండి, నడుని మీరు సెట్ చేసేయండి. అన్ని మోడల్స్ సింపుల్ గా ఉన్నాయి, కానీ మీకు ఎక్కడైనా అన్ఈజీగా ఉంటే అక్కడ మీరు కొంచెం మార్పులు చేసుకుంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు. వీడియోకి ఒక లైక్ చేయండి.